వినటానికి చాలా బాధగా ఉన్నా ఇది పచ్చి వాస్తవం. జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్ షాపింగ్ పై డిస్కౌంట్స్ ను ఊహించటం కష్టమే. దీనికంతటికీ కారణం జీఎస్టీ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆన్లైన్ టైకూన్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లు భారీ ఆఫర్స్ ఇస్తూ ఉన్న సరుకు మొత్తాన్ని బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 25 నుంచి 90% డిస్కౌంట్స్ ప్రకటిస్తూ జూన్ 30వ తేదీలోపు క్లియరెన్స్ పెట్టుకున్నాయి. జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్ షాపింగ్ పై డిస్కౌంట్స్ ఉండవని తేల్చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. జీఎస్టీ వల్ల ఆన్లైన్ షాపింగ్ భారం కాబోతుంది. దేశం మొత్తం ఒకే పన్ను, ఒకే మార్కెట్ వస్తుంది. ఈ క్రమంలో ఒకే వస్తువుపై ఒకసారి పన్ను విధిస్తారు. అది నేరుగా కస్టమర్ కు వెళ్తుంది. అంటే ఎక్కడైతే బిల్లు తయారవుతుందో అక్కడే ట్యాక్స్ చెల్లించేస్తాం. ఒకసారి బిల్లు తయారైనప్పుడు దానిపై డిస్కౌంట్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు కంపెనీలు ఆన్లైన్ పోర్టల్స్ మధ్య అవగాహనతో షాపింగ్ వెబ్సైట్లు బిల్లు రైజ్ చేసేవి. దీంతో కంపెనీ ధర ఆన్లైన్ మధ్య ఒప్పందంలో భాగంగా ఇష్టానుసారం ధర నిర్ణయించింది. భారీ డిస్కౌంట్స్ ఇచ్చేవి. ఇప్పుడు కంపెనీ దగ్గరే బిల్లుతో పాటు పన్ను చెల్లిస్తుండటంతో డిస్కౌంట్ కు ఆస్కారం ఉండదంటున్నారు నిపుణులు. కేవలం 1% మార్జిన్ తో ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ వస్తువులను డెలివరీ చేస్తాయి. అంతేకాదు ఇక నుంచి అత్యంత వేగంగా సర్వీస్ ఉంటుంది. దేశం మొత్తం ఒకే పన్ను కాబట్టి రాష్ట్రాలకు బిల్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ లో ఉండి ఢిల్లీలో ఆర్డర్ బుక్ చేసినా 24 గంటల్లోనే మీ ఇంట్లో వస్తువు ఉంటుంది. ఎందుకంటే లోకల్ మార్కెట్ కు అనుగుణంగా బిల్లు తయారీ, ట్యాక్స్ ఛార్జీల మోతా ఉండదు కదా. ఆర్డర్ బుక్ చేసిన ఒక చోట బిల్లు రెడీ అయిందంటే అది ఫిక్స్. దీంతో ఆయా కంపెనీల ఒప్పందం ప్రకారం మీ వస్తువులు లోకల్ మార్కెట్ నుంచి నేరుగా చాలా త్వరగా మీ ఇంట్లోకి వచ్చేస్తోంది. సో కస్టమర్లు ఇక నుంచి ఆన్లైన్ డిస్కౌంట్స్ పై ఆశలు వదులుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే లాంటివి ఇక నుంచి కేవలం డెలివరీకే పరిమితం కానున్నాయి ప్రస్తుత విధానాల ప్రకారం. చూడాలి మరి డిస్కౌంట్స్ కోసం మరో మార్గాన్ని అన్వేషిస్తాయేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.